హలో ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఈరోజు గర్ల్స్ పార్టీ ఉంది, అందుకని ఇక్కడికొచ్చాను. ఇది టాకోమాయలో ఫ్రెండ్స్ అందరూ కలిసి, అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్ పార్టీ అన్నమాట. వాలంటైన్ పార్టీని గర్ల్స్ చేస్తున్నారు కాబట్టి గ్యాలంటైన్ పార్టీగా పేరు పెట్టేసి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. నాకు ఇన్విటేషన్ వచ్చింది. నా ఫ్రెండ్ నాకు ఇన్విటేషన్ షేర్ చేసింది. అందుకని నేను కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతున్నాను. సో మీకు చూపిద్దామని ఇలా క్యాప్చర్ చేస్తున్నాను, చూసేయండి. ఇలా గర్ల్స్ పార్టీకి రావడం ఇదే ఫస్ట్ టైము. సో, చాలా ఎక్సైట్‌మెంట్ తోటి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్లీ 7:00 అనమాట పార్టీ స్టార్ట్. నేను 6:30కే వచ్చేసాను. ఎందుకంటే మొత్తం ఒకసారి క్యాప్చర్ చేద్దాము, ఏంటి ఎలా ఉంటది అనేసి, మీకు చూపించాలి అని చెప్పేసి ఇలా అన్నీ క్యాప్చర్ చేసేస్తున్నాను. ఇదొచ్చేసి నాకు దగ్గరలోనే అండి, మా ఇంటి దగ్గరలోనే. ఇదొక మెక్సికన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్‌లోనే ఈరోజు పార్టీ కండక్ట్ చేస్తున్నారు. ఈ పార్టీ కండక్ట్ చేసేది కూడా ఈ మెక్సికన్ రెస్టారెంట్ ఓనరే. ఆ ఓనర్ ఎవరు? ఏంటి విశేషాలు? వాళ్ళు మన ఇండియన్సా? లేకపోతే మెక్సికన్సా? అనేది నేను మీకు వీడియో చివరిలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? పార్టీలో చాలా మట్టుకు నార్త్ ఇండియన్సే ఉన్నారు. తెలుగు వాళ్ళనేది చాలా తక్కువ మంది. నేను, నా ఫ్రెండ్ రితిక, ఇంకొంతమంది తెలుగు వాళ్ళు అంతే అనమాట. సో, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను రాగానే మీకు పరిచయం చేస్తానే. అంతవరకు మనం ఇది ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఎలా ఉంది? ఏంటి? అనేసి. సో, ఇక్కడ అంతే మనకి జ్యూస్‌లు అవన్నీ ఇస్తారు. ఇక్కడొచ్చేసి ఈ పార్టీ థీమ్ వచ్చేసి ఏంటంటే పింక్ అండ్ రెడ్ కలర్ అనమాట. అందుకే గ్లాసెస్ అలా పెట్టారు. ఆ తర్వాత ఇక్కడ లేడీస్ పార్టీ సెలబ్రేషన్స్ అని ఇలా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. అందుకని అలా క్యాప్చర్ చేసుకున్నాను. ఈ గ్లాసెస్ కూడా బావున్నాయి. నేను లాస్ట్ పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా అంతే, రెడ్ అండ్ పింక్. నా డ్రెస్సింగ్ వచ్చేసి రెడ్ రెడ్ డ్రెస్ ఏసుకున్నాను. నేను మీకు చూపిస్తాను నా అవుట్‌ఫిట్ ఏంటి ఈరోజు అనేది. ఈ లేడీస్ పార్టీ వచ్చేసి $35 అనమాట టికెట్, ఎంట్రీ టికెట్. ఆ $35లోనే మనకి ఫుడ్ అండ్ డ్రింక్స్ కూడా ఇంక్లూడింగ్. చాలా నచ్చింది నాకు. రీజనబుల్ అనిపించింది. ఇంకా 6:30-11:30 వరకు ఉన్నాము. అప్పుడే వస్తున్నారు కదా జనాలు ఇంకా. సో, 9కి అలా స్టార్ట్ అయింది పార్టీ. మీరంతా చూడండి, మీకు నచ్చుతుంది. అంటే ఎవరికైనా ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి, చికాగోలో సరౌండింగ్‌లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. లోపలికొస్తే కొంచెం డెకరేషన్ అవుతుంది, ఇంకా పూర్తిగా అవ్వలేదు. అప్పుడే ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. డెకరేషన్ అంతా చాలా సింపుల్‌గా, నీట్‌గా బాగా చేశారు. సో, ఆ తర్వాత మనకి పక్కన కూడా ఇక్కడ బెలూన్స్ తోటి ఇంకా బాగా చేశారు. చాలా మట్టికి ఫోటోస్ అన్నీ ఇక్కడే తీసుకున్నాము. మనకి ఫోటోగ్రాఫర్ కూడా ఫ్రీయే, ఇంక్లూడింగ్ $35లోనే. ఇక్కడ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అంటే లైక్ చిప్స్, ఇంకా మెక్సికన్ ఫుడ్ కూడా అలా కొంచెం పెట్టారు. నేనేవి ట్రై చేయలేదు. ఇక కొన్ని టేబుల్స్ ఉన్నాయన్నమాట. ఇలా టేబుల్స్ ఎవరిది వాళ్ళది అనేమి లేదు. మనకి ఏ టేబుల్‌లో కావాలంటే ఆ టేబుల్‌లో కూర్చోవచ్చు. ఇక్కడొచ్చేసి ఇందులో గిఫ్ట్స్ ఉంటాయంట. నాకు తెలీదు, లాస్ట్‌కి తెలిసింది. సో, ఇందులో అన్నీ ఒక్కొక్క దాంట్లో కప్పు మనం పిక్ చేసుకుంటే ప్రతి ఒక్క కప్‌లో ఒక ఖచ్చితమైన గిఫ్ట్ ఉంటుందంట. నాకైతే 2 గిఫ్ట్‌లొచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా పక్కన చూస్తే పార్టీ వచ్చేసి 9:00కి స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పుడే అందరూ వస్తున్నారు. అందరూ వచ్చాకే స్టార్ట్ చేశారనమాట. 80 మెంబర్స్ వరకు వచ్చారు. నాకిక్కడ ఈ కొటేషన్ చూపిస్తున్నాను కదా! నాకిది చాలా బాగా నచ్చింది. అందుకే మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనకి చూసుకుంటే ఈ మేడం చూసారా? తినే ఈ పార్టీ ఆర్గనైజేషన్ చేసింది. చాలా బాగా మాట్లాడారు నార్త్ ఇండియన్స్. నేను ఇలా తనని అడిగాను వీడియో తీసుకొచ్చా అంటే, యాహ్! తీసుకొచ్చని చెప్పారనమాట. సో, అదే మాట్లాడుతున్నారు. మీరు కూడా వచ్చినందుకు థాంక్ యూ సో మచ్ అని చెప్తున్నారు, జాయిన్ అయినందుకు ఈ పార్టీలో. ఇంకా నా ఛానెల్ గురించి కూడా Please వీళ్ళు subscribe Manjusa Chicago. She is amazing. అని చెప్తున్నారు. మంజుష చికాగో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారిక్కడ. చాలా హ్యాపీ అనిపిచ్చింది. నా ఫ్రెండ్ రీతు కోసం వెయిట్ చేస్తున్నాను. తనింకా రాలేదు. తను కొంచెం లేట్ అవుతుందని చెప్పింది. సర్లే అని చెప్పేసి నేనలా వీడియోస్ అన్నీ తీసుకుంటూ, క్యాప్చర్ చేస్తూ ఇంకేమైనా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తాయా అని చెప్పేసి చూస్తున్నాను. హలో! హాయ్! ఇక నేనొచ్చేసాను మీకోసము. నేనైతే సూపర్ హ్యాపీగున్నాను. ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాను. అసలు నేనొక హీరోయిన్‌లాగా ఫీల్ అయిపోయాననమాట నిజం చెప్పాలంటే. ఇక్కడ మీకన్నీ మళ్ళీ చూపిస్తున్నాను. సో, ఇది 365 డిగ్రీస్‌లో తిరుగుతుంది. అక్కడ నేను ఒక చిన్న రీల్ కూడా చేశాను. అది షార్ట్‌లో పెడతాను. ఇక్కడ గ్లాసెస్ పెట్టుకొని మీకు ఇలా స్టైల్‌గా పోజ్ ఇస్తున్నాననమాట, ఎలా ఉంది అనేసి. నాకైతే బాగా నచ్చింది నా అవుట్‌ఫిట్ ఈరోజు.
ఇది నేను ఓల్డ్ నావీలో తీసుకున్నాను. నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫుల్ అవుట్‌ఫిట్ ఏంటి అనేది. యాక్చువల్లీ అందరూ సింగిల్ పీస్ ఏసుకొని వచ్చారు. కానీ నాకు అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. సో, నాకు నచ్చిన దాంట్లో నేను నా డ్రెస్ వేసుకొనొచ్చాను. సో, మనకు నచ్చింది, మనకు కంఫర్టబుల్‌గా ఉందే ఎక్కువ ప్రిఫర్ చేయాలి అనేది నా అభిప్రాయము. ఇదే నా అవుట్‌ఫిట్ అనమాట ఈరోజు. బావుందా? మీకు నచ్చిందా? సో, ఇంకా ఈ పార్టీలో కొంచెం లైటింగ్ తక్కువైనట్టు అనిపించింది నాకు. ఇంకాస్త లైటింగ్ ఉంటే బావుండేమో. ఇంకా ఫేస్‌లు చాలా బ్రైట్‌గా కనిపించేవి అనిపించింది. నా అభిప్రాయం అది. కానీ అదేంటి? నా ఫేస్ అలా వెలిగిపోతుందేంటి? ఎందుకనుకుంటున్నారా? నా ఫ్రెండ్ వచ్చేసింది. తినే రీతు ఈవెంట్ మేనేజర్. తిను చాలా బాగా ఈవెంట్స్ అరేంజ్ చేస్తదండి. చాలా బాగా డెకరేట్ చేస్తది. నేను మీకు ఖచ్చితంగా ఒకరోజు చూపిస్తాను. మీలో ఎవరికైనా ఈవెంట్ కావాలన్నా, సో, ఈవెంట్ డెకరేషన్ కావాలన్నా కూడా తిన్ని అప్రోచ్ అవ్వచ్చు. దీని గురించి నేను మళ్ళీ ఇంకోసారి ఒక వీడియో చేసి చూపిస్తాను. తిని ఇన్‌స్టా ఐడి కూడా మీకిస్తాను. తిన వల్లే నేను ఇలా సీతాకోక చిలుకలాగా ఎగురుతున్నాననమాట. అసలెప్పుడు బయటికి రాని నేను తిన వల్లే నేను చాలా ప్లేసులు చూశాను. చాలా ప్లేసులు తిరిగాను. సో, అవన్నీ నేను మీకు తర్వాత ఏంటి అనేది గూడా ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకేనా? సో, పదండి ఇంకా పార్టీని ఎంజాయ్ చేసేద్దాం. నా ఫ్రెండ్ రీతు వచ్చాక నా ఫేస్ ఇంకా బ్రైట్‌నెస్ అయిపోయింది. ఇంకా గ్లో వచ్చేసిందని చెప్పాలి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటే అదొక ధైర్యంగా ఉంటుంది. అది కూడా తెలియని ప్లేస్‌లో. సో, ఇంకా పదండి ఇంకా వెళ్ళిపోదాము. ఇంకొకసారి నా అవుట్‌ఫిట్ చూసుకుంటున్నాను. నాకు చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. దీంట్లో నేను ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాననేది నా ఫీలింగ్ అనమాట. నిజమే కదా! సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనల్ని మనమే మెచ్చుకోవాలి. మనల్ని మనమే ఆహ్, కేర్ తీసుకోవాలి. మనల్ని మనమే రెస్పెక్ట్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయము. సో, ఇక్కడ డాన్స్ ఏసేస్తున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ నాకు తెలియకుండా వీడియో రికార్డ్ చేసింది. ఐయామ్ సో హ్యాపీ. యాక్చువల్లీ నేనిక్కడ గేమ్ ఆడుతున్నాను. ఆల్మోస్ట్ నేను ఇంకా విన్నింగ్‌లో ఉన్న పొజిషన్‌కి వచ్చేసాను. టాప్ 4లో ఉన్నాననమాట. కానీ ఒక నార్త్ ఇండియన్ తను చాలా స్లోగా ఆడడం వల్ల నేను ఓడిపోయాను. ఇట్స్ ఓకే. కానీ అదొక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఉండిపోయింది నాకు. అయినా కూడా నాకు గిఫ్ట్స్ వచ్చాయి చాలానే. సో, ఇక్కడ డాన్స్ ఏస్తూ అలా ఇదొక చిన్న గేమ్ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీకు క నేను కాసేపు బ్రేక్ తీసుకున్నాను. ఆ తర్వాత పక్కన చూస్తే నాకిక్కడ ఈ ప్లే జోన్ కనిపించింది. ఇవి చిన్న పిల్లల కోసం అన్నమాట. ఈ పార్టీలో చిన్న పిల్లలు కూడా వచ్చారు. అది కూడా గర్ల్సే. నేను సర్ప్రైజ్ అయిపోయాను. ఓకే. గర్ల్స్ కూడా చిన్న పిల్లలు రావచ్చా అనేసి. ఇక్కడ అన్నీ ఇలా ఉంటాయి గేమ్స్. తర్వాత నా ఫుడ్ వచ్చింది. ఇది పన్నీర్ టాకో చాలా టేస్టీగా ఉంది. కొంచెం స్వీట్‌గా కూడా ఉంది. ఆ తర్వాత మళ్ళీ డాన్స్ ఏసుకుంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ కలిసి. వీళ్ళంతా నార్త్ ఇండియన్స్ కదా! వాళ్ళ హిందీ సాంగ్స్ పెట్టుకొని, ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా వాళ్ళని వాళ్ళు మైమరిచిపోయి డాన్స్‌లేసేసుకుంటున్నారు. నేను అలా క్యాప్చర్ చేసుకుంటున్నాను విత్ పర్మిషన్ తీసుకొని. సో, నాకంత డాన్స్ రాదండి. అంటే నేను ఎక్కువ డాన్స్ వేయను. చాలా తక్కువ అనమాట. అది కూడా నాకు తెలిసిన సాంగ్స్‌కే. ఇంకా తెలియని సాంగ్స్‌కైతే అసలే వేయలేము కదా! సో, వాళ్ళు హ్యాపీగా ఏసేసుకుంటున్నారు. ఇక్కడ నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. నేను మీకు చెప్పాను కదా! ఒక ఓనర్‌ని పరిచయం చేస్తాను అనేసి. సో, ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. తినేనండి ఈ రెస్టారెంట్ ఓనరు అనుష రెడ్డి గారు. నేను ఫస్ట్ ఈమెను చూసి నార్త్ ఇండియన్స్ అనుకున్నాను. కానీ మన పక్కా తెలంగాణ తెలుగు పిల్ల అనమాట. తిను ఈ టాకోమాయ రెస్టారెంట్ ఓనరు. తిను కూడా ఈ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేస్తారు. అదే ఈ లేడీస్ పార్ట్‌ని కండక్ట్ చేశారనమాట. నేను వీడియో తీసుకుంటానంటే ఓకే తీసుకో అని చెప్పారు. ఆ తర్వాత ఐస్ క్రీమ్ వచ్చింది. చల్లగా హ్యాపీగా తినేసి మళ్ళీ కాసేపు డాన్స్ ఏసుకున్నాను. నేను ఇక్కడ ఒక్కదాన్నే నా ఫ్రెండ్ వేరే ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంది. తను చాలా బిజీగా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఈవెంట్స్ తోటి ఉంటారు కదా! సో, మళ్ళీ వచ్చేసింది నేను పిలవంగానే. సో, అలా నాతో పాటు కాసేపు డాన్స్ ఏసింది. అలా ఎగురుతూ అప్పటికి అది కూడా హిందీ పాటే. తర్వాత కొన్ని తెలుగు పాటలు పెట్టారు లాస్ట్‌కి. ఇలా మేమిద్దరం డాన్స్ ఏస్తూ ఎంజాయ్ చేశాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతోటి మళ్ళీ వస్తాను. బాయ్ మరి.